హాయ్ ఫ్రెండ్స్, నేను హిందూపూర్ రిటర్న్ ప్లేసెస్ సిరీస్లో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసిన. ఈరోజు మీకు ఎపిసోడ్ 8 చూపించబోతున్నా. కనీసం నాకు ఒక లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హిందూపురం టు కొటిపి రోడ్లో ఉన్నాను. ఇప్పుడు కొటిపికి వెళ్ళే దారిలో ఇక్కడ నేను నిలబడితే కొంచెం దూరం నుంచి చూస్తే ఇక్కడ చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కనిపించాయి. అవి ఏమి అని ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తే అపార్ట్మెంట్కి ఎడం వైపు దారి కనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే కొంచెం క్లియర్గా కనిపించింది. ఆ దారి గుండా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తార్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉన్న మట్టి రోడ్డు గుండా ఇట్లా నేను లోపలికి వచ్చినాను. వ్యూ ఇలా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పేస్ ద్వారా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి చూస్తే మనకి స్టార్టింగ్లోనే అంతా ఇసుక దిబ్బలు, అంతా చెత్తా చెదారం, చెట్లన్నీ పేరుకుపోయి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో కూడా ఏదో చిన్నగా ఇల్లు మాదిరి కట్టినారు వరుసగా ఒక లైను. అది అపార్ట్మెంట్ అంత హైట్ లేదు, ఓన్లీ 1 ఫ్లోర్ మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తే ఎటు చూసినా అంత గడ్డి పెరిగిపోయింది, ఇసుక దిబ్బలు ఉన్నాయి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్తే ఒక రూమ్లోకి, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లోకి ఇక్కడ ఒక హాల్ ఉంది. హాల్ నుంచి అటు వెళ్తే ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడంతా ఏదో ఇన్కంప్లీట్గా ఉంది, అంత కన్స్ట్రక్షను. చూస్తూ ఉంటే అంత చెత్తా చెదారం పేరుకుపోయింది. ఇంకా కిటికీలు ఏం పెట్టలే, సెల్ఫ్ ఉంది ఒకటి, అంటే బాగా సరుకులు ఏమైనా సామాన్లు పెట్టుకునేదానికి. ఇది మనకి మెయిన్ లివింగ్ రూము. దాని పక్కన ఇది పూజా రూమ్ అనుకుంటా ఇది, లేదా అది లెట్రిన్ రూమ్గా కూడా వాడుకోవచ్చు. ఇది కిచెన్ రూమ్. ఇది మనం ఇప్పుడు ఈ ఫ్లాట్ చూసి ఇంకో ఫ్లాట్ చూసే ప్రయత్నం చేస్తాం, అది కూడా ఎలా ఉందని. ఇప్పుడు ఇంకో ఫ్లాట్లోకి వచ్చాను నేను, సేమ్ ఎలా ఉంది అని చూద్దామని. ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తే ఇది కిచెన్ రూమ్. ఇది ఇక్కడంతా బాగా సెల్ఫ్లు అంతా వాష్ బేసిన్కి పెట్టినారు. ఇది వచ్చి లివింగ్ రూము. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి సెల్ఫ్లు పెట్టినారు. ఇప్పుడు ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇది బెడ్రూమ్ అనమాట, సింగిల్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా లోపల మనకి సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్లు పెట్టినారు. సేమ్ అది ఎట్లుందో అదే ఫ్లాట్ మాదిరి ఇది కూడా సేమ్. అన్నీ 1 BHK టైప్ ఫ్లాట్లు. ఇది పేదలకి గవర్నమెంట్ కట్టిస్తున్న ఇల్లు ఇది. కానీ ఎందుకో ఇవి అసంపూర్తిగా మిగిలిపోయినాయి. ఎక్కడ చూసినంత. ఇప్పుడు చూడండి, ఇది లిఫ్ట్కి వెళ్ళే మార్గం అనుకుంటా ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో అని. ఇప్పుడు స్టెప్స్ కూడా అన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అపార్ట్మెంట్స్ హైలైట్గా కనిపిస్తున్నాయి. ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ నిజంగా. మన ఇక్కడ హిందూపురంలో ఇలాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయా అంటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు పైనకి ఇంకొంచెం పైకి వెళ్ళి మనము ఇప్పుడు ఒక ఫ్లాట్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా సేమ్ అంతా ఒక హాల్ ఉంది, ఒక బాత్రూమ్ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్తే మనకి ఒక రూమ్ ఉంది, అంటే ఇది ఒక కిచెన్. టోటల్ ఇది అంతా ఒక 1 BHK ఫ్లాట్ అనమాట. ఇది సేమ్ ప్రతి ఫ్లోర్లోనూ ఒక 1 BHK ఫ్లాట్ మాదిరి కట్టినారు. ఇక్కడ ఇవి చూస్తే చిన్న హిల్స్ ఆ పక్క అవి. ఇక్కడ మనకి లోపల చూస్తే అన్నీ 1 BHK ఫ్లాట్లు. కింద ఇక్కడ సొంపు మాదిరి నీళ్లు నిల్వ చేసేదానికి ఒకటి కట్టినారు. మనం ఇప్పుడు అపార్ట్మెంట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న చిన్న సింగిల్ ఫ్లోర్ ఇళ్ళకి వస్తాం. ఇక్కడ లోపల చూస్తే ఇక్కడ కూడా ఒక చిన్న కిచెను, ఒక హాలు, ఒక లివింగ్ రూము, ఒక బాత్రూము సరిపోయేంత కన్స్ట్రక్షన్ ఉంది. ఇది కూడా అంతా ఫినిషింగ్ అయిపోయింది, అంతా సిమెంట్ వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ ఓన్లీ టైల్స్, కిటికీలు, వాకిండ్లు, ఈ కరెంట్ సప్లై మాత్రం మిగిలి ఉంది. ఇక్కడ మనం ఒకసారి బయటకి వచ్చి చూస్తే ఇక్కడ వ్యూ ఇలా ఉంది. చాలా అందంగా ఉంది. చాలా భారీ అపార్ట్మెంట్స్ అన్నమాట ఇవి. ఒక 6
టు 7 లైన్ అపార్ట్మెంట్సే ఉన్నాయి ఇక్కడ. భారీ అపార్ట్మెంట్స్. ఎంతోమంది పేదలు ఇక్కడ వచ్చి నివసించవచ్చు. వాళ్ళకి ఈ ఫ్లాట్లు కేటాయిస్తే కనీసం నా అవగాహన ప్రకారం ఇవి చూస్తే ఒక 10 నుంచి 15 ఊర్లు జనాలు ఇక్కడ వచ్చి నివసించవచ్చు. పేదలకు సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు. ఒక 1 BHK ఫ్లాట్ వాళ్ళకి ఎంతో అవసరం పడుతుంది. ఎంతో బాగా మంచి జీవనం చేసుకోవచ్చును. గవర్నమెంటు ఈ పూర్తి చేసి ఇది నిరుపయోగంగా ఉన్న అపార్ట్మెంట్లను తొందరగా ఈ పేదలకు కేటాయిస్తే ఎంతో ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేకుంటే ఇలా అర్ధాబర్ధంగా వదిలేసి ఇంకా ఫర్నిచరు అవి ఏది ఇంకా పెట్టకుండా ఇలా వదిలేస్తే ఏమి ఉపయోగం చెప్పండి. ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ ఇంత భారీ పెట్టుబడి పెట్టి ఇంత వేల కోట్లు పెట్టి అసంపూర్తిగా మిగిలిపోయినాయి. ఇంకా ఏదో లాస్ట్లో కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది. ఇది ఫినిషింగ్ వర్క్ చేసి పేదలకు ఇస్తే అది ఒక చరిత్ర అవుతుంది. ఇక్కడ ఒక 15 నుంచి 20 ఊర్ల జనాలు ఇక్కడ నివసించవచ్చును. గుడిసెల్లో ఇల్లు లేనివారు, బాడుగిండ్లు ఉన్నవారు, హిందూపురంలో పరిసరాల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇల్లు లేనివారు ఇక్కడ ఇల్లు గవర్నమెంట్ ద్వారా ఇక్కడ ఫ్లాట్లు పొందితే వాళ్ళు ఎంతో హాయిగా జీవనం కొనసాగించవచ్చును. ఒక నార్మల్ ఫ్యామిలీకి, 3 ఉన్న ఫ్యామిలీకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. వారికి పేదలకి వారు సొంతింట కళ నెరవేర్చినట్లవుతుంది. గవర్నమెంట్ త్వరితగతిన ఈ అపార్ట్మెంట్లను పూర్తి చేసి ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళకి అప్పగించాలని కోరుకుంటున్నాము. ఒకసారి మనం ఈ వ్యూ చూడండి. ఎంతో అందంగా అసలు ఈ భారీ అపార్ట్మెంట్స్ హిందూపురం పరిసరాల్లో ఎక్కడా కూడాను లేవు. అసలు ఒక్కొక్క లైన్లో కనీసం 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాంటివి ఒక 5 లైన్లు ఉన్నాయి ఇక్కడ. మనం ఒకసారి గమనిస్తే ఎంతమంది ఒక 10 నుంచి 15 ఊర్ల జనాలు ఇక్కడ నివసించవచ్చును. ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ 100ల కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఈ అపార్ట్మెంట్స్కి. ఆల్మోస్ట్ 70-80% వర్క్ కంప్లీట్ అయింది. కానీ చాలా రోజుల నుంచి ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇది పూర్తి చేయకపోతే ఈ ఎన్నో కోట్లు పెట్టిన పెట్టుబడి నిరుపయోగంగా ఉండిపోతుంది. ఇక్కడ మనం పరిశీలిస్తే చాలా ఫర్నిచర్ వర్కు, ప్లాస్టింగ్ వర్కు, పెయింటింగ్ వర్కు మరియు కరెంటు, పవర్ సప్లై, లోపలంతా చదును చేయడం, కాంపౌండ్ ఏర్పరచడం, కమ్యూనిటీ మాదిరి చేయడం చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. దీనికి కూడా ఒకసారి ప్రభుత్వం చొరవ తీసుకొని అపార్ట్మెంట్స్కి సరైన ఉపయోగం చేయాలని కోరుకుంటున్నాము. త్వరితగతిన ఈ అపార్ట్మెంట్స్ని ఉపయోగం తేవాలని కోరుకుంటున్నాము.